సో మీరు జేఈ మెయిన్స్లో మంచి మ్యాథమెటిక్స్లో మంచి స్కోర్ సాధించాలి అంటే సో మనం ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేసాము. సో మీరు ఫోకస్డ్గా జేఈ మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ మీద పర్టికులర్గా ఫోకస్ చేస్తూ ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీద మీకు ఎక్కువ ప్రాక్టీస్ లేకపోవడం వల్లనే మీకు రావడం లేదు. సో ప్లాన్డ్గా ప్రిపేర్ అవ్వడం పోవడమే, అంటే మొత్తం చాలా చదివేస్తున్నారు, అడ్వాన్స్ అని అన్నీ చదివేస్తున్నారు, దేని మీద పట్టు లేకపోవడమే అని చూసాం. సరే, ఇప్పుడు మరి ఎట్లా మన ప్లానింగ్ ఎలా ఉంటే మంచి స్కోర్ సాధించవచ్చు చూద్దాం. సరే, ఫస్ట్ మెయిన్స్లో మంచి స్కోర్ రావాలంటే ఏ టాపిక్స్ చదవాలి అనేది మేము చూద్దాం. సో ఫస్ట్ మొత్తం ఏంటంటే మీకు క్లియర్గా తెలుస్తుంది. సో మామూలుగా జేఈ మెయిన్స్లో ఈజీగా స్కోర్ చేసే టాపిక్స్ అంటే చెప్పే టాపిక్స్ ఏంటంటే ఎవరు చెప్పినా కూడా సో అంటే ఇక్కడ అన్ని టాపిక్స్ ఉంటే నేను 1, 2, 3 రాస్తాను. అంటే 1 అంటే ఫస్ట్ కేటగిరీ, 2 అంటే సెకండ్ కేటగిరీ, 3 అంటే థర్డ్ కేటగిరీ. సో ఆ 1 కేటగిరీ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. చూద్దాం ఫస్ట్ మనం ఒక్కొక్కటి. సో ఈ టాపిక్స్ సీక్వెన్స్ సిరీస్. సో ఫస్ట్ కేటగిరీకి ఇవ్వచ్చు 1. సో 1 అని రాసినవన్నీ కూడా ఫస్ట్ కేటగిరీ. సో అప్ టు 7 టాపిక్స్. ఈ 7 టాపిక్స్ ఫస్ట్ కేటగిరీలోకి వస్తాయి. సో ఈ ఫస్ట్ బిట్స్ కూడా ఎన్ని వస్తాయో చూద్దాం. సో సీక్వెన్స్ సిరీస్లో 2 బిట్స్ రావచ్చు, 2 బిట్స్. సో స్టాటిస్టిక్స్లో 1 బిట్. నెక్స్ట్ సెట్స్ రిలేషన్స్లో 0 to 1 ఒక్కో స్లాట్లో మిస్ అవ్వచ్చు. సరే, నేను 1 అనుకుందాం. సో ఈ 2 కలిసి, లేదంటే ఒక్కోసారి స్టాటిస్టిక్స్లో కూడా 1 బిట్ మిస్ అవ్వచ్చు, ఒక్కో స్లాట్లో రాకపోవచ్చు. సో ఈ 2 కలిసి మనం 1 వేసుకుందాం. నెక్స్ట్ బైనామియల్ థియరంలోంచి 1 or 2 రావచ్చు. సో మనం మినిమం వేసుకుందాం 1. మ్యాట్రిక్స్ అండ్ డిటర్మినెంట్స్ నుంచి 2 బిట్స్ వస్తాయి. సో నెక్స్ట్ వెక్టార్స్ అండ్ 3D 2 కలిపి, ఇంతకుముందు 4 వచ్చాయి, ఇప్పుడు బిట్స్ తగ్గినాయి కాబట్టి 2 కలిసి 3 బిట్స్. సో ఇందులో వెక్టార్స్ 1, 2 లేదంటే అందులో 2, ఇందులో 1. సో ఇవి మీకు ఉన్నాయి. అంటే మొత్తం ఇప్పుడు ఎన్ని బిట్స్ వస్తున్నాయో చూద్దాం. సో ఇవి 4, సో +1 5, ప్లస్ 5, సో 10 బిట్స్. సో 10 into 4 40 మార్క్స్. సో కట్ చేసేస్తే 40 మార్క్స్. కానీ మ్యాథమెటిక్స్లో 40 మార్క్స్ తెచ్చుకున్నా కూడా గ్రేటే. ఎందుకంటే గత 4 సంవత్సరాలు చూస్తే మ్యాథమెటిక్స్ అనే పేపరు లెంతీ కానీ డిఫికల్ట్ కానీ ఉంటుంది. ఒకవేళ చేయగలిగినా కూడా మీకు సఫిషియంట్ టైం ఉండదు. సో ఎక్కువ లెంతీ ఉండడం వల్ల ఎక్కువ బిట్లు చేసే ఛాన్స్ కూడా తక్కువే. సో 40 మార్క్స్ వచ్చినా కూడా మినిమం 97%. పేపర్ డిఫికల్ట్ ఉంటుంది, 98 అవ్వచ్చు, 99 కూడా అవ్వచ్చు. కాకపోతే వరస్ట్ కేసు అయితే 90%. ప్రజెంట్ ట్రెండ్ ప్రకారం 4 years మన ట్రెండ్ ప్రకారం అదే స్టాండర్డ్లో పేపర్ వస్తే ఇంకా సో 97% మాత్రం క్లియర్గా సాధించవచ్చు. సో ఓవరాల్గా మీకు సీట్ రావాలన్నా కూడా ఓపెన్ కేటగిరీ సో 97% రావాలి. సో మ్యాథమెటిక్స్ పరంగా రావాల్సిన 97% వచ్చేస్తుంది. సో ఇవి టాపిక్స్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. సరే, ఫస్ట్ ఈ టాపిక్స్ గురించి డీటెయిల్ చూద్దాం. యూట్యూబ్లో కానీ చాలా చోట్ల సో మ్యాథ్స్లో ఈజీగా 60 మార్క్స్ రావాలంటే ఈ టాపిక్స్ మీద ఫోకస్ చేయాలని ఉంటుంది. కానీ మరి అన్ని చోట్ల అందరూ చెప్తారు ఈ టాపిక్స్ మీద ఫోకస్ చేస్తే 15 బిట్స్ వస్తాయి, ఈజీగా స్కోర్ చేయొచ్చు, 60 మార్క్స్ ఈజీ వస్తాయి. మరి 60 మార్క్స్ ఎందుకు రావట్లేదు మీ చాలామందికి అంటే మీరు ఒక ఎగ్జామ్ రాయలేదు, ఆల్రెడీ మీకు తెలిసిన సీనియర్స్ని అడగండి. లేదంటే అసలు ప్రీవియస్లో మార్క్స్ ఎలా వస్తున్నాయి, అసలు మెయిన్స్లో మార్క్స్ ఎలా వస్తున్నాయి. అంటే ఆల్ ఇండియా వైజ్గా 40 మార్క్స్ వస్తేనే మరి 97% రావడానికి రీజన్ ఏంటి? మరి మార్కులు రావట్లే కదా. మరి అందరేమో యూట్యూబ్లో ఏం చెప్పేస్తుంటారు, సో ఈ టాపిక్స్ చేసేస్తే మీకు ఈజీగా 15 బిట్స్ వేసేయచ్చు, ఈజీగా 60 మార్క్స్ వచ్చేస్తాయని చెప్తున్నారు. మరి అంత ఈజీగా అయితే మరి మార్కులు కూడా అంత ఈజీగా రావాలి కదా. మరి రియాలిటీ అనేది అలా ఎందుకు లేదు అంటే వాళ్ళందరూ చెప్పింది అబద్ధమే కదా. అబద్ధమేం కాదు, ఒక నిజమే. కానీ అది ప్రాక్టికల్గా అంటే నేను అడిగినా కూడా, అంటే సపోజ్ కొంతమంది స్టూడెంట్స్ నన్ను అడిగినా, సో మాకు 2 monthsలో ఎగ్జామ్ ఉంది, ఏం చేయాలంటే అది నేనైనా అదే చెప్తాను, ఎవరైనా కూడా అదే చెప్తారు. అంటే టైం నాకు 1 monthలో కవర్ చేయాలి, 2 monthsలో కవర్ చేయాలంటే ఏం చెప్తాం, మొత్తం టోటల్ సిలబస్ అది టైం లేదు కాబట్టి చెప్తాం. అంటే వేరే వాళ్ళు చెప్పింది తప్పు అనట్లేదు, యూట్యూబ్లో చెప్పింది 100% రైటే. ఆ టాపిక్స్ ఈజీగా కంపేర్ చేసుకుంటే ఈజీనే. సో కానీ 15 బిట్స్ మరి అంటే ఈజీ స్కోర్ చేయొచ్చు, 60 మార్క్స్ ఈజీనే రియాలిటీకి చూస్తే. కానీ ప్రాక్టికల్గా అది పాసిబుల్ అవ్వదు. మరి ఎందుకు చెప్తామంటే మరి లాస్ట్ 1 monthలో నేను ఏం చేయాలంటే ఎవరైనా ఏం చెప్తారు, సో మొత్తం సిలబస్ అవ్వలేరు కాబట్టి సో ఉన్న టాపిక్స్లో బెటర్ టాపిక్స్ ఏమి చూసుకొని సో ఆ టాపిక్స్ వేయండి అని చెప్తాం. కానీ రియాలిటీకి వచ్చేసరికి అది జరగదు. 2 months అనేది వర్కౌట్ అవ్వదు. ఇంకే ట్రెండ్ ఏంటంటే ఇప్పుడు 1 shot అని వచ్చేసినాయి. అంటే ఒక్కో టాపిక్ 1 shot అని 8 hours 10 hours. చాలామంది లాస్ట్లో 1 monthలో 1 shot వీడియోస్ అని చూసుకొని సో చేసేస్తే ఈజీగా సీట్ వచ్చేస్తుంది. 2 years అయినా రాలేదు. కొంతమందికి 3 years ఫౌండేషన్ ఉండి అంటే 8th class నుంచి ఫౌండేషన్ ఉన్నా కూడా మార్కులు రాలేదు.
లాస్ట్లో 1 monthలో 1 షాట్ చేసేస్తే ఈ సీట్ వచ్చేస్తుందా? మరి వాళ్ళు చెప్పేది రాంగ్ అంటే ఓకే రైట్ ఉండొచ్చు, అంటే ఇంకా తక్కువ టైంలోకి చేయడానికి ఉండదు కాబట్టి క్వశ్చన్స్ కానీ చెప్తారు రైటే అంటే ఓకే, అంటే మెయిన్స్లో ఈజీ క్వశ్చన్స్ గెస్ చేయొచ్చు కాబట్టి ఆ రిలేటెడ్ మోడల్స్ చెప్తారు. కానీ అది మీకు హెల్ప్ అవ్వదు. ఎందుకంటే 8 hours ఒక సబ్జెక్ట్ మీరు ఒకేసారి ఒక సబ్జెక్ట్ ఇచ్చినట్టు రిసీవ్ చేసుకోగలరా? అసలు ఒక్క చాప్టర్ అనేది 8 hours నేర్చేసుకుంటే 10 chapterలు మొత్తం 80 hours అయిపోతే మరి 2 సంవత్సరాలు చదివిందంటే చదివేటి వెళ్ళిపోతుంది. 8th class నుంచి చదువుతున్న ఐటీ ఫౌండేషన్ వెళ్ళిపోతుంది. సో అడ్డదారులు అనేది వర్కౌట్ అవ్వదు. సో అడ్డదారిలో అంటే తక్కువ టైంలో లేకపోతే ఈ క్వశ్చన్ చేస్తే సీట్ వస్తుంది అనేది భ్రమ మాత్రమే. అంటే ఒక 1 shotలో మీకు చెప్పినా కూడా మోడల్ కోడ్ చెప్పడం వల్ల మీకు ఆ మోడల్ కోడ్ చెప్పడం వల్ల మీకు గ్రిప్ రాదు. తర్వాత టాపిక్స్లో నేను టాపిక్ వైజ్ డిస్కస్ చేసినప్పుడు ఎందుకు రాదో కూడా మీకు ఆ పాయింట్ తెలుస్తుంది. అంటే 1 shot ఎందుకు వర్కౌట్ అవ్వదు అనేది కూడా మీకు తెలుస్తుంది. అది ఎవరికి అంటే మరీ హెల్ప్ అవ్వదని కూడా అన్నాను. ఇది ఎవరికి అంటే ఆల్రెడీ మొత్తం చదివేసేసి మొత్తం గ్రిప్ ఉంది, సో లాస్ట్లో రివిజన్ ఫాస్ట్గా సబ్జెక్ట్ని రీకలెక్ట్ చేసుకోవాలనుకుంటారు కదా, వాళ్ళకి ఉపయోగపడుతుంది. అంటే మొత్తం ప్రిపరేషన్ అయిపోయింది, మరి అంతా మళ్ళీ 1 monthలో 2 years సిలబస్ అంత చదవలేం కాబట్టి ఫాస్ట్గా రీకలెక్ట్ చేసుకోవడానికి ఒకసారి రివ్యూ చేసుకోవడానికి అలాంటి స్టూడెంట్స్కి ఆల్రెడీ పర్ఫెక్ట్ చదివిన స్టూడెంట్స్కి అది హెల్ప్ అవ్వచ్చు. కానీ ఇంతకుముందు చదవకుండా ఇప్పుడు ప్లాన్ చేసుకొని చదివితే సీట్ రాదు. అంత సీట్ వస్తే అసలు ఐఐటి గురించి ఇంత శ్రమ పడాల్సిన అవసరమే లేదు. అసలు ఫౌండేషన్ గురించి 8th class నుంచి 6th class నుంచి ఫౌండేషన్లు తీసుకోవాల్సిన అవసరమే లేదు. అలా వచ్చుంటే మీకు ఫస్ట్ ఇయర్ నుంచి 2 years చదివారు కాలేజీలో అక్కడే వచ్చేయాలి. సో అది ఎవరికి హెల్ప్ అవుతుంది, ఎవరైతే బాగా చదివేస్తారో ఫాస్ట్గా రివ్యూ చేసుకోవడానికి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో మీకు సీట్ రావాలంటే కనీసం 1 year పక్కా ప్లానింగ్ తోటి పూర్తిగా జేఈ మెయిన్స్ మీదనే ఫోకస్ చేస్తూ, సో జేఈ మెయిన్స్ వచ్చి రిలేటెడ్ క్వశ్చన్స్ మీదనే ఫోకస్ చేస్తూ ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీదనే ఫోకస్ చేస్తే చాలా ఈజీ ఎన్ఐటీలో సీట్ తెచ్చుకోవడం. అంటే నేను చెప్పేది 1 monthలో కాదు, ఆ 1 year గట్టిగా మీరు డిసిప్లిన్డ్గా ప్లాన్డ్గా వెళ్తే 1 year ప్లాన్ చేసుకుంటే మెయిన్స్ తెచ్చుకోవడం చాలా ఈజీ. చెప్పినట్టుగా అంటే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అవుతూ చేస్తేనే ఈజీ, అంతేగాని ఒట్టిగా చేసేస్తే కాదు. చెప్పింది ప్రతి పాయింట్ పిన్ పాయింటెడ్గా మీరు ఫాలో అయితేనే ఈజీ. లేదు మేము యూట్యూబ్లో చెప్పేశారు సో 60 marks తెచ్చుకోవడం 15 chapters నేర్చుకుంటే అయిపోతుంది, ఈ చాప్టర్స్ కాకుండా ఇంకా సో జనరల్గా అయితే ఎవరైనా కూడా చెప్పేది ఈ టాపిక్స్, ఇవి కాకుండా ఒక 4-5 topics చెప్తారు. సో ఇవైతే ఎవరు చెప్పినా కూడా అందరి లాంటి లిస్ట్లో ఈ టాపిక్స్ అయితే పక్కా ఉంటాయి. ఇంకా వేరే టాపిక్స్ ఏంటంటే వాళ్ళ చాయిస్ వాళ్ళ థింకింగ్ బట్టి, సో ఒక్కొక్కరు ఒక్కొక్క ఐడియా ఉంటుంది కాబట్టి సో ఆ ఐడియా ప్రకారం కొన్ని చాప్టర్స్ ఇక్కడి నుంచి కొద్ది వేరియేషన్ రావచ్చు. ఇక్కడ వరకు అయితే ఇంకా అందరూ చెప్పే పాయింట్స్ కామనే. సో అవి చేసేసుకుంటే రాదు ఖచ్చితంగా. అట్లా ఓన్లీ 1 monthలో ప్రిపేర్ అయితే రాదు. ఖచ్చితంగా 1 year ప్లాన్డ్గా వెళ్తూ సబ్జెక్ట్ అనేది ప్రతి కాన్సెప్ట్ మీద మీకు డిఫరెంట్ వేరియేషన్స్ తోటి క్వశ్చన్స్ అంటే జేఈ మెయిన్స్ పరంగా. అంటే జేఈ మెయిన్స్ ఎందుకు ఈజీ అని అంటే సో మెయిన్స్లో మనం క్వశ్చన్స్ గెస్ చేయొచ్చు, యాజ్ ఇట్ ఈజ్ కాకుండా మోడల్స్ గెస్ చేయొచ్చు, ఈజీగా గెస్ చేయొచ్చు. అదేంటి ఆబ్జెక్టివ్లో క్వశ్చన్ పేపర్ గెస్ చేయడం ఏంటి అని అనిపించవచ్చు, కానీ నిజం మెయిన్స్లో గెస్ చేయొచ్చు. ఎందుకంటే ఒక ఇయర్లో 20 exams జరుగుతున్నాయి మెయిన్స్లో. సో జనవరిలో ఒక 10 shifts, అలాగే ఏప్రిల్లో 10 shifts, ఓవరాల్గా ఎవ్రీ ఇయర్ 20 papers జరుగుతున్నాయి. సో ఒక స్లాట్లో ఒకరికి వచ్చిన తర్వాత రిమైనింగ్ స్లాట్లో అలాంటి సిమిలర్ క్వశ్చన్, అంటే క్వశ్చన్ అందరికి మరీ వేరియేషన్ ఎక్కువ ఉండకూడదు కాబట్టి ఇవ్వాలి కాబట్టి సో అట్లా క్వశ్చన్స్ అనేది రిపీట్ కానీ లేదంటే మ్యాచ్ అవుతున్నాయి, లేదంటే ఆ మోడల్ ఈజీగా వస్తుంది. అదే అడ్వాన్స్ మనం చెప్పలేం. అడ్వాన్స్కి వచ్చేసరికి మనం ఏం మాత్రం కూడా గెస్ చేయలేం. మెయిన్స్ కూడా యాక్చువల్గా మనం గెస్ చేయలేం. ఇంతకుముందు పాత ఓల్డ్ ప్యాటర్న్ ప్రకారం అయితే గెస్ చేయలేం. అంటే ఒక సింగిల్ ఎగ్జామ్ జరిగితే అది కూడా గెస్ చేయలేం. కానీ ఇక్కడ ఎక్కువ ఎగ్జామ్స్ ఇయర్లోనే 20 exams జరగడం వల్ల సో మరీ ఎక్కువ డిఫరెంట్గా ఇచ్చేస్తే ఏమవుతుందంటే కొన్ని స్లాట్లోనేమో ఒక రకం ఉంటుంది, ఇంకో స్లాట్లో మరి భయంకరంగా కూడా వచ్చు. అంటే సిమిలర్గా మ్యాచ్ అవ్వాలి కదా అందరికీ, ఆ మ్యాచ్ అవ్వదు కాబట్టి సో అలా సిమిలర్ క్వశ్చన్స్ వేరే స్లాట్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో దాన్ని బట్టి మనం ప్రీవియస్ ట్రెండ్ని బట్టి కొన్ని క్వశ్చన్స్ ఈజీగా గెస్ చేయొచ్చు. కాబట్టి అన్నిటికంటే ఈజీగా సీట్ సాధించేది ఎంసెట్ కంటే కూడా ఈజీ సాధించేది ఏంటంటే మెయిన్స్లోనే. అది ప్లాన్డ్గా చదివితేనే మళ్ళీ ఒట్టి మెయిన్స్ సీట్ ఈజీ కాదు. చెప్పిన ఇప్పుడు టిప్స్ అన్ని ఫాలో అయితేనే అది నేను చెప్పేది కండిషన్స్ అప్లైడ్. ఆ టిప్స్ అన్ని స్ట్రిక్ట్గా ఫాలో అయితేనే, అంతేగాని సో ఏదో చేసేస్తా అంటే కుదరదు.
సరే, ఇప్పుడు ఎవరైనా చెప్పేది ఇంక ఇవి కాకుండా ఇంకో థాట్ చూద్దాం. సెకండ్ లిస్ట్ ఇవైతే ఫస్ట్ ఏంటి 10 బిట్స్ చూసాం. సో ఇంతవరకు ఎవరు చెప్పినా కూడా కామనే. సో ఈ చాప్టర్స్ నేను చేసుకుంటాం. సో 40 మార్క్స్. మరి అందరికి రావుగా 40 మార్క్స్, ఎందుకు రావు? అది పూర్తిగా తప్పు. అంటే కొన్ని టాపిక్సే చదవడం అనేది పూర్తిగా తప్పు. చదవండి 10 టాపిక్స్. ఈ 10 టాపిక్స్ని బాగా డెప్త్గా చదవండి. మిగిలిన టాపిక్స్ని కూడా ఎలా టచ్ చేయాలో నేను థాట్ చెప్తాను. సో ఇవి చాలా పర్ఫెక్ట్గా అయ్యే విధంగా చదవండి. మీరు ఎంత పర్ఫెక్ట్ అయినా కూడా ఒక సపోజ్ ఒక పర్టికులర్ టాపిక్ తీసుకున్నారనుకోండి, సో ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా 100% చేయగలమా అంటే చేయలేం. సో అది సపోజ్ తర్వాత నేను ఏం చెప్తానంటే టాపిక్ వైజ్గా సపోజ్ మనం బైనామియల్ థియరమ్ టాపిక్ తీసుకున్నాం. సో ఇది ఈజీగా స్కోర్ చేసేది. సో ఈజీగా స్కోర్ చేసేది చెప్పినాం, కానీ ఏ క్వశ్చన్ ఇచ్చినా చేయగలమా అనేది ఎక్కడెక్కడ మిస్ అవుతారు అనేది తర్వాత మనం టాపిక్ వైజ్గా డిస్కస్ చేసినప్పుడు బైనామియల్ థియరమ్ కాన్సెప్ట్ మీద ఒక్కో చాప్టర్ మీద మనం డిస్కస్ చేద్దాం. సో 3Dలో అయితే ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి అనేది చూద్దాం తర్వాత. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీరు ఈ 7 టాపిక్స్ సెలెక్ట్ చేసుకుని 10 బిట్స్ వచ్చేస్తాయి కదా అంటే మీరు ఆ 7 చాప్టర్స్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా చేయగలిగే క్యాపబిలిటీ అనేది ఉందా? ఎంత ట్విస్ట్ చేసినా కూడా చేసి అంత డెప్త్గా నేర్చుకుంటున్నారా? అది పాసిబుల్ అవ్వదు. కానీ ప్లాన్ అవుతే మ్యాక్సిమం ఒక 80% అని మ్యాచ్ అవ్వచ్చు. 100% కాకపోయినా ఒక 80% ప్లాన్డ్గా చదువుతా. అది కూడా సరే అంటే ఏంటంటే మనం ఈ టాపిక్స్ బాగా చదివినా ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా చేయగలరు అన్నది ఇంపాసిబుల్. సో మీరు 10 బిట్స్ వేసుకున్నా కూడా ఎగ్జామ్కి వచ్చేసరికి మామూలుగా మీ ప్లాన్ ప్రకారం మీరు చదివితే ఒక 4 బిట్లు చేయగలరు అంతే. ఈ 10 టాపిక్స్ మీరు ఎంత బాగా చదివినా ఒక 4 బిట్స్ చేయగలరు, 6 బిట్స్ చేయరు. అదే ప్లాన్డ్గా అంటే ఒక టాపిక్ మనం బైనామియల్ థియరమ్ అనే టాపిక్ తీసుకుంటే ప్రతి కార్నర్ని మనం ఎక్కడెక్కడ క్వశ్చన్స్ ట్విస్ట్ అవుతుంది, ఎక్కడెక్కడ మనం ఆ ట్విస్ట్ ఉన్నా కూడా మనం వాటిని ఓవర్కమ్ చేసి మంచి మార్క్స్ సాధించాలంటే ఏం చేయాలంటే ఆ టిప్స్ ఫాలో అవుతూ స్ట్రిక్ట్గా ఫాలో అయితే సో 10కి 8 అయితే కన్ఫామ్గా చేయగలరు. అంటే మీరు ఏం ప్లాన్ లేకుండా మామూలుగా ఈ చాప్టర్స్ బాగా ఇంపార్టెంట్ అని బాగా చదివేస్తే ఒక 4 బిట్సే చేయగలరు. అదే ప్లాన్డ్గా ప్రతి పాయింట్ అంటే ఏవే ఎగ్జామ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి, పిల్లలు ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతున్నారు, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇబ్బంది పడుతున్నారు, ఆ డిఫికల్టీ అనేది మనం ఓవర్కమ్ చేయాలంటే ఎటువంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి, ఈ రూల్స్ అన్ని ఫాలో అయితే ఇంకో 4 చేయగలరు, అప్పుడు 8 చేయగలరు. మరి 8 చేయాలంటే మనకి 40 మార్క్స్ 32 వస్తాయి. లేదంటే బాగా ఒకవేళ మీరు బాగా ప్రిపేర్ అయిన టాపిక్లోనే బాగా డిఫికల్ట్గా వస్తే 7 చేయగలరు. సో అంటే మనం 10 అనుకున్నాయి ఒక 2నో 3నో, మరీ ఇంకా బాగా డిఫికల్ట్ అయితే 4 పోయినాయి అనుకుందాం, 6 వచ్చినాయి అనుకుందాం. అంటే మామూలుగా చదివితే 3 or 4 చేస్తారు, ప్లాన్డ్కి చదివితే 8 అనుకున్నాం. సరే పేపర్ డిఫికల్ట్గా వచ్చి అంటే అందులో మనం చదివిన మన టైం బాగాలేక సో మనం ఏదైతే బాగా స్ట్రాంగ్ ఉన్నాం ఆ టాపిక్లోనే బాగా డిఫికల్ట్గా వచ్చింది అనుకోండి, సో 6 అనుకున్నాం, 4 పోయినాయి. అంటే మరి ఇప్పుడు ఈ 4 ఎక్కడన్నా కవర్ చేయాలి కదా. కాబట్టి రిమైనింగ్ టాపిక్స్ కూడా చదవాలి. అంటే మొత్తం సిలబస్ చదవలేం కదా అంటే ఇవి బాగా చదవండి. రిమైనింగ్ టాపిక్స్ ఎలా చదవాలో చూద్దాం. సో మనం ఇంతకుముందు డిస్కస్ చేసింది చాప్టర్ వైజ్గా తర్వాత డిస్కస్ చేద్దాం. ఇంకా సెకండ్ మనకి ఏ టాపిక్స్ మీద సెకండ్ ప్రయారిటీ అనేది ఏ టాపిక్స్ ఇవ్వాలనేది చూద్దాం. ఇప్పుడు సెకండ్ ప్రయారిటీ టాపిక్స్ చూద్దాం. సో ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే టాపిక్ని డెప్త్గా చదవాలి. సో అన్ని డిఫరెంట్ వేరియేషన్స్ తోటి అంటే ఒక బైనామియల్ థియరమే సెలెక్ట్ చేసుకుంటే అందులో క్వశ్చన్స్ ఎలా రావచ్చు, డిఫికల్టీ ఎలా వస్తున్నాయి, ఎక్కడ స్టూడెంట్ ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి, ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని కలెక్ట్ చేసి అలా ప్లాన్డ్గా చదవాలి. అంతేకాని బైనామియల్ థియరం చదివితే కాదు. అంటే అందులో ఏ కార్నర్లో వచ్చినా కూడా ప్లస్ ఎక్కువ వచ్చే క్వశ్చన్స్లో మళ్ళీ అందులో డిఫికల్టీ ఎక్కడెక్కడ వస్తుంది. అంతే ఒక పర్టికులర్ టాపిక్ అంటే మీకు తర్వాత బైనామియల్ థియరమ్ను అదంతా ఇప్పుడు నేను చెప్పిన అర్థం కాదు. బైనామియల్ థియరమ్ 3D అవి కొన్ని చేశాను. సో ఎక్కడెక్కడ ప్రాబ్లం అవుతుందని అది చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఆ విధంగా ఫాలో అయితే కనుక సో మీకు అది ఆ ఫస్ట్ ప్రయారిటీ టాపిక్స్ ఆ విధంగా ఫాలో అవ్వాలి. మరి సెకండ్ ప్రయారిటీ టాపిక్స్ ఏంటంటే కొన్ని మోడల్స్ మనం ఈజీగా గెస్ చేయొచ్చు అంటున్నాం. ఈ సెకండ్ ప్రయారిటీలో కాన్సెప్ట్ ఎక్కడ గ్యాప్ ఉండొద్దు, బేసిక్ కాన్సెప్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. అలాగే ఎక్కువ అంటే సపోజ్ ఇప్పుడు ప్రాబబిలిటీ సెకండ్ ప్రయారిటీ ఇచ్చాం. సో ప్రాబబిలిటీలో సెకండ్ ప్రయారిటీ వచ్చినప్పుడు అందులో ఎందుకు ప్రయారిటీ అంటే అందులో ఎక్కువ ఏంటంటే బేస్ థియరం మీద క్వశ్చన్ అడుగుతుంది. మ్యాక్సిమం అన్ని స్లాట్లో బేస్ థియరం మీదనే ఉంటుంది. కరెక్ట్గా కాన్సెప్ట్ని అర్థం చేసుకొని చేస్తే బేస్ థియరం అంటే అందులో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ప్రీవియస్ క్వశ్చన్స్, PYQ క్వశ్చన్స్ వస్తున్నాయి, చాలా ఉన్నాయి. అవన్నీ ప్రాక్టీస్ చేసినా కూడా ఈజీగా బేస్ థియరం చేసేయచ్చు. మరి ఫస్ట్ ప్రయారిటీకి ఇవ్వచ్చు కదంటే ఏమో ఒక్కోసారి బేస్ థియరం రాకుండా వేరే ప్రాబ్లం రావచ్చు కాబట్టి ఇవ్వలేదు.
సో అంటే అది పర్ఫెక్ట్గా వస్తుందని గ్యారెంటీ లేదు. సో దాదాపుగా 80% అయితే బేస్ థియరం మీద వచ్చే క్వశ్చన్ అయితే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో టైం బాగాక వేరే కాన్సెప్ట్ లేదంటే ఇంకేమైనా డిఫికల్టో లేదా మిక్స్డ్ కాన్సెప్ట్స్ ఇస్తాడు, వేరే వాటితో లింక్ చేసి ఇవ్వచ్చు. సో అలాంటప్పుడు అది మనం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయినా కూడా మనం స్కోర్ చేయడం మిస్ అవుతాం కాబట్టి అది సెకండ్ ప్రయారిటీ ఇచ్చాను. అంటే సెకండ్ ప్రయారిటీ ఏంటంటే కాన్సెప్ట్ పరంగా ఎక్కడా గ్యాప్ ఉండద్దు. ఎందుకంటే ఈ సెకండ్ ప్రయారిటీ టాపిక్స్లో ఒకవేళ మీకు అంటే ఇంతకుముందు మనం ఫస్ట్ ప్రయారిటీలో బాగా చేసినా కూడా క్వశ్చన్ భయంకరంగా ఇవ్వచ్చు. అంటే మీరు ఎంత బాగా చేసినా బాగా డిఫికల్ట్గా ఇచ్చాడు కాబట్టి అక్కడ మీరు బిట్ లాస్ అవుతున్నారా లేదా. ఇంతకుముందు ఆ ఫస్ట్ ప్రయారిటీలు ఎన్ని బిట్స్ మనం టార్గెట్ చేసాము, 10 బిట్స్. సో 10కి 10 చేయగలుగుతున్నామా, చేయట్లే కదా. అంటే అక్కడ 3 or 4 మిస్ అవుతున్నాం. డిఫికల్ట్గా వచ్చి 6 చేసాం, మనం 4 మిస్ అయ్యాం. మరి ఆ 4 ఎక్కడన్నా కలెక్ట్ మనం ఏం చేయాలి, వేరే దగ్గర ఎక్కడన్నా కవర్ చేసుకోవాలి కదా. మరి వేరే దగ్గర కవర్ చేయాలంటే మనం డిఫికల్ట్ అనుకొని పూర్తిగా వదిలేసాం అనుకోండి, అందులో క్వశ్చన్ ఈజీగా వస్తే ఏం చేస్తారు. అంటే అందరు చెప్పారు కదా యూట్యూబ్లో మనం ఇది చేసేస్తాం, ఈ టాపిక్స్ చేస్తే 10 బిట్లు వచ్చేస్తాయి అంటాం. అక్కడ పోయిన తర్వాత 4 బిట్లు మీరు చేసిన బాగా చేశారు, అందులో డిఫికల్ట్గా వచ్చింది. ఇందులోనేమో క్వశ్చన్ ఏమో డైరెక్ట్ క్వశ్చన్ సింపుల్ క్వశ్చన్ వచ్చింది, కానీ అసలు ఇది ప్రిపేర్ అవ్వలేదు. అదేమో బాగా ప్రిపేర్ అయినా క్వశ్చన్ డిఫికల్ట్ ఉంది, చేయలేదు. ఇదేమో ఈజీ ఉన్నా కూడా మీరు మినిమం బేసిక్ కూడా నాలెడ్జ్ లేకపోవడం, అది చేయలేదు. కాబట్టి సెకండ్ ప్రయారిటీలో చెప్పేది ఏంటంటే కాన్సెప్ట్స్ ఎట్లయినా ఐపీ కోసం చదువుతుంటారు, ప్రతి కాన్సెప్ట్ మీద క్లియర్గా ఉండాలి. ఏ చాప్టర్ అయినా అసలు మొత్తం ఎంటైర్ సిలబస్ మీద మినిమం కాన్సెప్ట్స్ మీద క్లియర్ ఉండాలి. ప్రాబ్లమ్స్ పర్ఫెక్ట్గా రాకపోయినా పర్లేదు, కానీ ఏ చాప్టర్లో కాన్సెప్ట్. ఎందుకంటే ఐపీకి ఎలా అయినా ప్రిపేర్ అయ్యి ఉంటారు. సో ఆ రేంజ్ క్వశ్చనే రావచ్చు. కాబట్టి కొన్నిసార్లు మనం ఎంత డిఫికల్ట్ అనుకున్న థర్డ్ ప్రయారిటీ టాపిక్ ఉంది, సో ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్. అందులో కూడా మనం క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది, అది కూడా చెప్తాను తర్వాత. ఒకవేళ అది చాలా ఈజీ రావచ్చు, లేదంటే కాంప్లెక్స్ నెంబర్ థర్డ్ ప్రయారిటీ ఇచ్చాం, సో అందులో క్వశ్చన్ ఈజీ రావచ్చు. కాబట్టి ఈజీ వచ్చిందంటే మినిమం బేసిక్స్ ఉంటేనే కదా. కాబట్టి ప్రతి టాపిక్ మీద బేసిక్ నాలెడ్జ్ అనేది ఒకటి ఉండాలి, ఫస్ట్ పాయింట్ సెకండ్ ప్రయారిటీలో. రెండో పాయింట్ ఏంటంటే ఆ పర్టికులర్ టాపిక్స్లో ఎక్కువ మన ప్రీవియస్ కొన్ని గత ఇయర్స్ చూస్తే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి అనేది సెలెక్ట్ చేసుకొని ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీద ఫోకస్ ఎక్కువ చేయాలి. సో బేసిక్ కాన్సెప్ట్స్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. సో రిపీటెడ్గా వచ్చే గెస్ చేయగలము, అంటే గెస్ చేస్తున్నాం అంటే 100% పడుతుందని కాదు, రావచ్చు రాకపోవచ్చు. కాబట్టి గెస్ చేసే అవకాశాలు ఉన్నాయి క్వశ్చన్స్ మీద ఫోకస్ చేయాలి. అంటే సపోజ్ ఇప్పుడు ప్రాబిలిటీ ఉందనుకోండి, బేస్ థియరం మీద ఫోకస్ చేయాలి ఎక్కువ. కాబట్టి అందులో క్వశ్చన్ వచ్చేస్తే అప్పుడు ఇందులో మీకు ఈ క్వశ్చన్ చేశారనుకోండి, ఫస్ట్ ప్రయారిటీలో ఒక క్వశ్చన్ లాస్ట్ అయితే అది కవర్ అయిపోయినట్టే కదా. సో బ్యాలెన్స్ అవ్వాలి, ఎక్కడికెక్కడ బ్యాలెన్స్ అవ్వాలి. సో మినిమం 40 మార్క్స్, వీలైతే 60 మార్క్స్ తెచ్చుకుంటే ఫుల్ సేఫ్ సైడ్ మీరు ఎన్ఐటీలో క్లియర్గా గ్యారంటీగా సీట్ వచ్చేస్తుంది. 60 మార్క్స్ తెచ్చుకుంటే 40 వచ్చినా ఓకే, అంటే డ్యామేజ్ జరగదు. 60 వస్తే సూపర్ ఇక. కాబట్టి 60నే టార్గెట్ చేద్దాం. కాబట్టి ఇప్పుడు ఈ సెకండ్ ప్రయారిటీలో మనం ఒక్కొక్క టాపిక్ చూసుకున్నప్పుడు ప్రాబిలిటీ అనేది దాంట్లో సో బేస్ థియరం మీద ఎక్కువ ఫోకస్ చేయడం అనేది. సో అలాగే మిగిలిన కాన్సెప్ట్స్ బేసిక్స్ రూల్స్ అనేది ఉంటే, ఒకవేళ బేస్ థియరం కానీ లేదంటే క్వశ్చన్ వేరే కాన్సెప్ట్స్లో మినిమం ఐపీ రేంజ్ క్వశ్చన్ వచ్చిన ఎలా అయినా సెకండ్ ఇయర్ మీరు సెకండ్ ఇయర్ టాపిక్స్ ముఖ్యంగా ఇంకోటి చూడండి, సెకండ్ ఇయర్ టాపిక్స్ అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే మీరు ఎట్లయినా ఐపీ ఎగ్జామ్ రాస్తారు, మార్చి వరకు ఎట్లయినా ప్రిపేర్ అవుతారు ఐపీ కాన్సెప్ట్స్. తర్వాత 15 రోజులకే మళ్ళీ మెయిన్స్ రాస్తారు ఏప్రిల్ స్టార్ట్లో. సో ఆల్రెడీ అప్పుడు చదివి ఉంటారు కాబట్టి డైరెక్ట్ క్వశ్చన్ వస్తే చేయగలరు కదా, ఎట్లా ఐపీ చదువుతున్నారు కదా. కాబట్టి సెకండరీ టాపిక్స్ మాత్రం, అంటే నేను ఇక్కడ కొన్నిట్లో థర్డ్ ప్రయారిటీ రాసినా కూడా, అంటే నేను టాపిక్ డిఫికల్టీని బట్టి థర్డ్ ప్రయారిటీ రాసి ఉండొచ్చు, కానీ వీలైనంత వరకు సెకండరీ సిలబస్ని మొత్తం సెకండరీ ప్రయారిటీకి ఇవ్వడం అనేది బెస్ట్. అంటే ఇందులో నేను అంటే టాపిక్ డిఫికల్ట్ వైజ్గా నేను 2-3 రాశాను. సో మీరు మాత్రం సెకండరీ టాపిక్స్కి ఎక్కువ శాతం వస్తే బెస్ట్. ఎందుకంటే ఎట్లయినా ఐపీ ప్రిపేర్ అవుతారు కాబట్టి అందులో డైరెక్ట్ క్వశ్చన్ వస్తే మీరు చేయగలరు. సో ప్రాబిలిటీలో అది. తర్వాత మనం ప్రాబిలిటీలో ఎలా స్కోర్ చేయాలి ఏంటనేది టాపిక్ వైజ్ తర్వాత డిస్కస్ చేద్దాం. అలాగే పర్మిటేషన్ కాంబినేషన్ ఒక్కోసారి క్వశ్చన్ ఈజీగా ఉండొచ్చు, ఐపీకి ఎలా ప్రిపేర్ అవుతారు. సో ఆ క్వశ్చన్లే ఐపీలో మీకు వచ్చే క్వశ్చన్సే. సపోజ్ ర్యాంక్ అడుగుతాడు ఐపీలో, అంటే మీకు ఇప్పుడు టాపిక్ టచ్ లేకపోయినా ర్యాంక్ అనేది ఈజీని ఐపీ క్వశ్చనే. సో అదే రావచ్చు. కాబట్టి మినిమం ఉంటూ అలాగే ఎక్కువ ఏ మోడల్స్ వస్తున్నాయి. సెకండ్ ప్రయారిటీలు చెప్పేది ఏంటంటే కాన్సెప్ట్స్ అన్నీ క్లియర్గా ఉంటూ ఐపీ పరంగా పర్ఫెక్ట్గా నాలెడ్జ్ పర్ఫెక్ట్గా ఉంటూ ఎక్కువ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయో చూసుకొని ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీద ఫోకస్ చేస్తే
సో మీకు అప్పుడు అది వచ్చిందనుకోండి ప్లస్ అవుతుంది కదా, అంటే ఇక్కడ మైనస్ అయ్యేది ఇక్కడ కవర్ చేయాలి నేను చెప్పేది అది. అలాగే నెక్స్ట్ వీటికి పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా కూడా సెకండ్ ప్రయారిటీ ఇస్తాం. స్ట్రైట్ లైన్, సర్కిల్స్, పారాబోలా ఇవైతే ఖచ్చితంగా ఇచ్చేయండి. అంటే నేను కొన్ని సెకండ్ ప్రయారిటీ ఇచ్చాను, ఇందులో కొన్ని మీకు నచ్చవు, అంటే కొన్ని ఎక్కువ రాశాను సెకండ్ ప్రయారిటీ. కొంతమంది కొన్ని టాపిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, కొన్ని టాపిక్స్ వాళ్ళకి కనెక్ట్ అవ్వకపోవచ్చు. సో మీరు చాయిస్ తీసుకొని చెప్తాను. ఫస్ట్ ఏ టాపిక్స్ అంటే అన్ని టూల్ రాశాను, అందులో మీకు నచ్చిన 3 టాపిక్స్ థర్డ్ ప్రయారిటీకి ఇచ్చుకోండి. అంటే ఒక్కొక్కరికి ఒక టేస్ట్ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఇదైతే మాత్రం ఖచ్చితంగా చేయండి, పారాబోలా, ఎలిప్స్. సెకండ్ ప్రయారిటీ అయితే ఖచ్చితంగా ఇచ్చేసేయండి. ఇవి ఎట్లన్నా సెకండ్ ఇయర్ ఐపీ కోసం అన్నా చదువుతారు కాబట్టి సెకండ్ ప్రయారిటీ ఖచ్చితంగా ఇచ్చేసేయండి. అలాగే పారాబోలా కూడా సెకండ్ ఇయర్ చదువుతారు, ఐపీ చదువుతారు కాబట్టి ఇచ్చేయండి. సో ఇది సెకండ్ ప్రయారిటీ ఇవ్వడానికి 2 రీజన్స్. ఒకటి, సెకండ్ ఇయర్ చదువుతూ ఉంటారు కాబట్టి ఐపీకి ఎలా చదువుతారు, అదొక పాయింట్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కానిక్ సెక్షన్లో సిలబస్ తగ్గింది, టాంజెంట్, నార్మల్స్ మీద క్వశ్చన్స్ రావడం లేదు. అప్పుడు ఏమవుతుందంటే చాలా తక్కువ ఉన్నాయి లిమిటేషన్స్, ఇంకెక్కువ మోడల్స్ లేవు ఇవ్వడానికి. కాబట్టి అంటే ఎక్కువ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం సబ్జెక్టులు. ఇంతకుముందు ఏంటంటే లాస్ట్ ఇయర్ ఏంటంటే సో బిఫోర్ లాస్ట్ ఇయర్ సో మొత్తం టాంజెంట్, నార్మల్స్ ఇవంతా ఉంది కాబట్టి సో ఎక్కువ సిలబస్ ఉండేది. ఇప్పుడు తగ్గింది, అంటే టాంజెంట్, నార్మల్స్ లేదు కాబట్టి చాలా సిలబస్ తగ్గిపోయింది. క్వశ్చన్స్ కూడా వచ్చాయి, ఎక్కువ వేరియేషన్స్ ఎక్కువ ఇవ్వడం కూడా స్కోప్ తగ్గిపోయింది. కాబట్టి సో ఇవి చేసుకుంటే ఖచ్చితంగా సెకండ్ ప్రయారిటీ ఇచ్చేయండి. ఈ 3 చాప్టర్లు కలిపి 2 బిట్స్ వస్తాయి. అలాగే ప్రాబిలిటీలో 1 బిట్, పర్ముటేషన్ కాంబినేషన్ నుంచి 1 బిట్ వస్తుంది. సో ఇవన్నీ సెకండ్ ప్రయారిటీకి ఇచ్చేయండి. తర్వాత స్ట్రైట్ లైన్స్, సర్కిల్స్ కూడా సెకండ్ ప్రయారిటీ ఇవ్వండి. కాకపోతే వీటి టాపిక్స్తో పోల్చుకుంటే ఇవి కొద్దిగా డిఫికల్ట్. ఎట్లయినా సర్కిల్స్ అనేది ఎట్లయినా చేస్తుంటారు. సో ఇది మీ చాయిస్. సి అని రాస్తాను, సి రాస్తే మీ చాయిస్. అంటే సెకండ్ ప్రయారిటీ ఇస్తారా, థర్డ్ ప్రయారిటీ ఇస్తారా అనేది మీ చాయిస్. అది నేను అంటే ఖచ్చితంగా టిక్ పెట్టినవి మాత్రం ఖచ్చితంగా సెకండ్ ప్రయారిటీ. 2 దగ్గర టిక్ పెట్టినవి మాత్రం సెకండ్ ప్రయారిటీ. సీల్ పెట్టినవి మాత్రం మీ చాయిస్. అంటే ఇది ఫస్ట్ టాపిక్ లిమిట్స్. అంటే నాకు పరంగా ఏం చెప్తా అంటే లిమిట్స్ చెప్తాను, ఎందుకంటే కరెక్ట్గా సబ్జెక్ట్ని అందులో మోడల్స్ ఉంటాయి. లిమిట్స్ టాపిక్ చేసినప్పుడు అర్థమవుతుంది. సో కొన్ని మోడల్స్ ఉంటాయి, అవే క్వశ్చన్స్ వస్తుంటాయి. ప్లస్ కొన్ని అంటే సపోజ్ ఇండిటర్మినెంట్ ఫామ్ ఉందనుకోండి, 1/∞ ఎలా చేయాలో కొన్ని రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ ఫాలో అయితే చేసేయచ్చు. కాకపోతే మళ్ళీ అందులో కూడా క్వశ్చన్ అనేది డిఫికల్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకే నేను అది పూర్తిగా చెప్పట్లేదు. ప్లస్ అది ఫస్ట్ ఇయర్ టాపిక్ బట్ అది మీ చాయిస్. సెకండ్ ప్రయారిటీ అంటే పెట్టాను, అంటే సీలు ఉన్నాయి మీ ఇష్టం. అందులో మీకు నచ్చిన సీలు సెకండ్ ప్రయారిటీ ఇవ్వండి, నచ్చిన సీలు థర్డ్ ప్రయారిటీకి ఇవ్వండి. సో డెఫినెట్ ఇంటిగ్రేషన్స్ 2 బిట్స్ వస్తాయి, కనీసం 1 బిట్ అయినా చేయొచ్చు. ఇది కూడా మీకు ఫస్ట్ ప్రయారిటీలోకి ఇవ్వడం బెస్ట్. ఇది కూడా అంటే మీ చాయిస్ చూడండి, ఎందుకంటే కనీసం 1 బిట్ అయినా చేయొచ్చు. 2 బిట్స్ వస్తే 1 బిట్ అయినా కూడా చేయొచ్చు. ఎలా ఐపీకి ప్రిపేర్ అవుతుంటారు కాబట్టి కొద్దిగా దీని మీద కూడా సెకండ్ ప్రయారిటీకి ఇచ్చేసేయండి. సో ఇది కంటిన్యూటీ, డిఫరెన్షియబిలిటీ. లిమిట్స్ అనేది మీరు సెకండ్ ప్రయారిటీ ఇస్తే కంటిన్యూటీ, డిఫరెన్షియబిలిటీ కూడా సెకండ్ ప్రయారిటీకి ఇవ్వండి. లేదంటే 2 థర్డ్ ప్రయారిటీకి ఇవ్వండి. ఒకటి ఇవ్వబాకండి. ఎందుకంటే లిమిట్స్ చేస్తేనే కంటిన్యూటీ, లిమిట్స్ చేస్తే కంటిన్యూటీ పెద్ద కష్టమేం కాదు. సో కాబట్టి ఈ 2 ఒకే దాంట్లో ఇవ్వండి. నెక్స్ట్ ఇంతకుముందు డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫస్ట్ ప్రయారిటీలో లేదు, యాక్చువల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కూడా ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, కానీ క్వశ్చన్స్ అందులో కూడా డిఫికల్ట్ ఉంటుంది. సో మీరు అందులో ఫోకస్డ్గా అది ఎంత ప్లాన్డ్గా ఏం చేయాలి ఏంటన్నది మనకి కావాలంటే మనకి వీడియో కోర్స్ కూడా ఉంటుంది. అంటే ఏ టాపిక్స్ మీద ఏ క్వశ్చన్స్ మీద ఫోకస్ చేయాలి, దాని రిలేటెడ్గా అట్లా ప్లానింగ్ ఎలా ఉండాలంటే నేను ఏం చెప్పాను, సిమిలర్ క్వశ్చన్స్ అలాంటివి కలెక్ట్ చేసుకుని అలాంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. అంటే మీకు కలెక్ట్ చేయడానికి మీ స్కోప్ ఉండదు. సో అవంతా కావాలంటే ఇంకా మనకి వీడియో కోర్స్ ఉంది, మీరు ఆ వీడియో కోర్స్ తీసుకుంటే సో మీరు ఈజీగా ఫాలో అవ్వచ్చు. కాబట్టి డిఫరెన్షియల్ ఈక్వేషన్ కూడా ఫస్ట్ ప్రయారిటీకి ఇచ్చేసేయండి. సో ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా మిగిలిపోయినాయి థర్డ్ ప్రయారిటీ. సో డిఫరెన్షియేషన్ దీంట్లో ఇవ్వలేదు. యాక్చువల్గా ఏంటంటే డిఫరెన్షియేషన్ పెద్ద కష్టమేం కాదు, కానీ అందులో క్వశ్చన్ రావచ్చు రాకపోవచ్చు, కానీ డిఫరెన్షియేషన్ నాలెడ్జ్ అనేది ఉండాలి ఖచ్చితంగా. కాబట్టి అంటే మినిమం డిఫరెన్షియేషన్ చేయడం రావాలి వేరే టాపిక్స్కి. సో సెకండ్ ప్రయారిటీకి ఇచ్చేయండి. అందులో క్వశ్చన్ గ్యారంటీ చెప్పలేము, వస్తుంది రావచ్చు లేకపోతే రాకపోవచ్చు. నెక్స్ట్ ఇంకో కొన్ని టాపిక్స్ చెప్పలేదు యాక్చువల్గా. ఈ ట్రిగ్నామెట్రీ చెప్పలేదు, ఎందుకంటే ట్రిగ్నామెట్రీ చాలా ఉంటుంది, కానీ వస్తే ఒక క్వశ్చన్ వస్తుంది, అది ఎక్కడ వస్తుందో తెలియదు, గెస్ చేయలేము. ఎక్కువ చదవాలి, ఒక్క క్వశ్చన్ కోసం చాలా ఎక్కువ సిలబస్ చదవాలి. అలాంటి ట్రిగ్నామెట్రీ అస్సలు పూర్తి వదిలేయడం కాదు, ఎందుకంటే మినిమం ట్రిగ్నామెట్రీ కాన్సెప్ట్స్, ఫార్ములాస్, మినిమం నాలెడ్జ్ అయితే ఉండాలి ట్రిగ్నామెట్రీలో. ఎందుకంటే వేరే టాపిక్స్లో ఆ కాన్సెప్ట్స్ వాడుతుంటాం కాబట్టి మినిమం ఉండాలి, కానీ దాని మీద హోప్స్ పెట్టుకోబాకండి ఎట్టి పరిస్థితిలో. అలాగే ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్ అది తీసేసాను. సో సెకండ్ ప్రయారిటీలో మనం టిక్ పెట్టిన క్వశ్చన్స్ చూసినా కూడా 1 + 1 2, ఇక్కడ 2 4 ప్లస్ ఇక్కడ 7 బిట్స్ వచ్చినాయి.
సో 7లో కనీసం 3. ఇక్కడ మనం 10 అనుకున్నాం, 10 బిట్స్ అనుకుంటే 10 అనుకుని ప్లాన్ చేసాం, -4 అయిపోయింది. ఇప్పుడు ఈ సెకండ్ ప్రయారిటీలో మొత్తం మీరు ప్రిపేర్ అవ్వలేదు కానీ కాన్సెప్ట్ అంతా ప్రిపేర్ అయ్యారు, ప్లస్ ఎక్కువ ఏ మోడల్స్ వస్తున్నాయో చూసుకొని ఆ మోడల్స్ మీద స్పెషల్ ఫోకస్ చేశారు. సో ఓవరాల్ రావడానికి అయితే 7 బిట్స్ వస్తాయి, కానీ అందులో మీ 7 చేసినా కూడా మీరు ఏవైతే పర్టికులర్ అంతా ప్రిపేర్ అవ్వలేదు కదా, అది వాటిలాగా డెప్త్గా ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి ఏమో మీ ప్రిపేర్ అయిన కానీ 4 క్వశ్చన్లు రావచ్చు, అందులో మీరు 4 చేయగలిగే 3 రావచ్చు. సో మనం వీళ్ళని తక్కువ వేసుకుందాం, అంటే 3 వేస్తే +3 అవుతుంది. సో అప్పుడు ఏమైంది, 9 అయింది. ఇంకా మనకి రావాలి, సరిపోలేదు. ఇప్పుడు థర్డ్ ప్రయారిటీలోకి వచ్చేసరికి క్వశ్చన్స్ ఇవి డిఫికల్ట్ చాప్టర్స్ అయినా కూడా క్వశ్చన్ ఈజీగా రావచ్చు, బేసిక్ క్వశ్చనే రావచ్చు. అలా 1 or 2 క్వశ్చన్స్ చేసినప్పుడు కాంప్లెక్స్ నెంబర్స్ ఉంది, డిఫికల్ట్ అన్నా కూడా యాక్చువల్గా అడ్వాన్స్కి అనేది బాగా డిఫికల్ట్, కానీ మెయిన్స్కి మరీ అంత డిఫికల్ట్ ఏం కాదు. సో ఇందులో ఒక బిట్టు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మీద ఒక బిట్టు, నెక్స్ట్ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ అనేది మనకి సెకండ్ ప్రయారిటీ వేసాం. అందులో కొన్ని సెలెక్టెడ్ క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి, కొన్ని మోడల్స్, అవి ఎక్కువ స్కోప్ ఉంది వచ్చే అవకాశం. సో కనీసం అంటే ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ మొత్తం నేర్చుకోవడం అనేది చాలా కష్టం, మొత్తం నేర్చుకోవాలి చూడకుండా కొన్ని ఎక్కువ రిపీటెడ్ మోడల్స్ ఉన్నాయి. ఆ మోడల్స్ కొన్ని మీరు ప్రాక్టీస్ చేస్తే, సో అవి మీరు చేయడం కష్టం అనిపిస్తే మనకి వీడియో కోర్స్లో అవి క్వశ్చన్స్ మీరు ఏవైతే చేయగలరో వాటి మీద ఫోకస్ చేసి ఉంటుంది. కాబట్టి అందులో మనకు ఒక బిట్ పడితే పడవచ్చు, గ్యారంటీ కాదు. సో మనం కొంతే చేసాం, అది కూడా వచ్చే అవకాశం చేసాం, రావచ్చు రాకపోవచ్చు. నెక్స్ట్ ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ కూడా ఒక బిట్టు, ఇది థర్డ్ ప్రయారిటీ అయినా కానీ ఇందులో కూడా కొన్ని క్వశ్చన్స్ ఈజీ గెస్ చేయొచ్చు. అంటే ఈ మోడల్లో కొన్ని క్వశ్చన్స్ అవే మోడల్స్ వస్తున్నాయి, అది కొన్ని చాప్టర్ చాలా డిఫికల్ట్, కానీ ఆ క్వశ్చన్స్ కూడా చాలా డిఫికల్ట్, కానీ ఒక టెక్నిక్ ఉంది, ఆ టెక్నిక్ ఫాలో అయితే ఈజీగా చేసేయచ్చు. క్వశ్చన్ నిజంగా అది డిఫికల్టే, 80% డిఫికల్టే, కానీ దానికి ఒక టెక్నిక్ ఉంది, అంటే ఎక్కువ శాతం వచ్చే క్వశ్చన్స్ ఉన్నాయి అందులో. అది డిఫికల్ట్ 100%, అడ్వాన్స్ రేంజ్ క్వశ్చనే, కానీ చిన్న టెక్నిక్ ఉంది, ఆ టెక్నిక్ ఫాలో అయితే ఈజీ తీసేయచ్చు. సో ఆ టెక్నిక్ ఫాలో అయ్యి మనకి ఆ టైప్ డిఫికల్ట్ క్వశ్చనే వచ్చి మీరు చేశారనుకుంటే, ఆ టెక్నిక్ ఫాలో అయ్యారు కూడా మీరు చేశారనుకుంటే, అప్పుడు ఎవరు చేయని క్వశ్చన్ మీరు చేస్తే అప్పుడు ఏమవుతుంది, వేరే వాళ్ళందరికంటే చాలా ముందుకు వెళ్ళిపోతారు. కాబట్టి ఇక్కడ ఒకటి. నెక్స్ట్ ఏరియాస్ అనేది ఎవ్వరు కూడా చేయమని చెప్పరు, కానీ బాధాకరమైన విషయం ఏంటంటే క్వశ్చన్ ఈజీగా వస్తున్నాయి కొన్ని అయితే, అయినా కూడా చెప్పరు. నేను కూడా చెప్పను, మీరు 1 month 2 monthsలో మీరు వచ్చిన ఏరియాస్ చెప్పమంటే చెప్పను. ఎందుకంటే చెప్పకపోవడానికి రీజన్ ఏంటంటే గ్రాఫికల్ నాలెడ్జ్ అనేది మీకు సరిగ్గా లేకపోవడం వల్ల. సో మీరు ఫస్ట్ నుంచి ప్లాన్ చేసుకుంటున్నారు కాబట్టి కొద్ది గ్రాఫ్స్ మీద గ్రిప్ తెచ్చుకొని, కనీసం చాలామందికి అట్లీస్ట్ లాయక్స్ గ్రాఫ్ కూడా గీయలేకపోతున్నారు. అసలు లాయక్స్ కూడా గ్రాఫ్ గీపితే అసలు ఐఐటి అని పేరు చెప్పుకోవడానికి అవమానం నిజంగా. అసలు ఐఐటియే కాదు, చిన్న లాయక్స్ గ్రాఫ్ గీయడం కూడా రాకపోతే. మళ్ళీ లాయక్స్లో కూడా టైప్స్ ఉంటాయి, బేస్ మోర్ దాన్ 1, బిట్వీన్ 0 and 1. కొద్ది గ్రాఫికల్ నాలెడ్జ్ ఉంటే చేసేయచ్చు. ఎందుకు చెప్పరు ఎవరైనా కూడా, ఎవ్వరు కూడా ఇది లాస్ట్గా ఇస్తారు. ఎందుకు ఇస్తారు అంటే, సో మీరు తెలిసి తెలియక గ్రాఫ్ గీసారనుకోండి, లేనిపోయింది మిస్టేక్ పోతుంది, మిస్టేక్ ఇంకా నెగిటివ్ మార్క్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చెప్పరు. కానీ మీరు ఫస్ట్ ఇయర్ నుంచి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి కొద్ది గ్రాఫ్స్ నేర్చుకుంటే క్వశ్చన్, అందులో ఈజీ క్వశ్చన్లు ఎక్కువ శాతం నిజంగా గ్రాఫ్స్ కరెక్ట్గా కొన్ని మరీ డెప్త్గా అవసరం లేదు అడ్వాన్స్ లెవెల్లో. సో మినిమం కొద్దిగా బేసిక్ నాలెడ్జ్ అని కొద్దిగా ఫోకస్డ్గా, సో ఏవైతే గ్రాఫ్స్ ఎక్కువ ఇంపార్టెంటో వాటి మీద ఫోకస్డ్గా చేస్తూ వాటి మీద క్లారిటీ ఉంటే దాదాపుగా ప్రీవియస్ క్వశ్చన్స్ వస్తే 80 to 90% చేసే విధంగానే ఉన్నాయి. 80% చేసే విధంగా ఉన్నా కూడా చాలామంది చెప్పడానికి ఏంటంటే రీజను గ్రాఫ్స్ మీద నాలెడ్జ్ లేకపోవడమే. మీరు ఆ స్టార్టింగ్ నుంచి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఆ గ్రాఫ్స్ కొద్ది నేను చెప్పిన టిప్స్ ఫాలో అయితే ఇందులో మీరు 80% థర్డ్ ప్రయారిటీలో ఉన్నా కూడా 80% చేసే ఛాన్స్ ఉంది. ఏదో ఒక మొత్తం చూస్తే ఒక 15 క్వశ్చన్లు మొత్తం ప్రీవియస్ క్వశ్చన్లో ఒక 70-80 చేస్తే ఒక 10 or 15 డిఫికల్ట్ ఉన్నాయి, రిమైనింగ్ అన్నీ చేసే విధంగానే ఉన్నాయి గ్రాఫ్స్ మీద ఉంటే. సో కొన్ని అయితే మన అయితే కొన్ని 2 బిట్స్ కూడా వచ్చినాయి ఈ చాప్టర్లో, ఏరియాస్లో 2 బిట్స్ కూడా వచ్చినాయి. కాబట్టి మీరు గ్రాఫ్స్ నేర్చుకొని కొద్దిగా ఏరియాస్ మీద ఫోకస్ చేస్తే, సో ఇప్పుడు మనకి థర్డ్ ప్రయారిటీ టాపిక్స్లో మనకి ఇక్కడ ఇంతకుముందు మైనస్ అయింది, 9 బిట్స్ అయినాయి, ఇప్పుడు వాటిలో మనకి కవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో థర్డ్ ప్రయారిటీకి ఎంత, 1 + 1 2, నెక్స్ట్ 3 + 2 5 బిట్స్. 5లో 2 మీరు అనుకునే రోజు రావచ్చు కదా, 5లో అట్లా మీకు కవర్ అవుతుంది. కానీ ఓన్లీ ఫస్ట్ ప్రయారిటీ చేస్తే ఇప్పుడు ఏమైంది, 11 బిట్స్ అయినాయి, 44 వస్తాయి.
ఇంటూ 4 44. సో మినిమం వరస్ట్ కేసు 44 దగ్గర మినిమం ఆగిపోతారు. సో మినిమం 97% దగ్గర మినిమం గ్యారంటీ. ఈ రూల్స్ ఫాలో అయితే మినిమం గ్యారంటీ. సో మనం ఇక్కడ మరీ బాగా ప్రిపేర్ అయిన దాంట్లో మనం 60% పర్ఫెక్షన్ వేసుకున్నాం, 40% వదిలేసాం. ఒక్కొక్కసారి ఇక్కడ +1 అవ్వచ్చు, అంటే సో 1 or 2 అవ్వచ్చు. ఇక్కడ మనం ఏంటి అంటే ఇక్కడ 4 బిట్స్ వదిలేసాం. ఈ 4 బిట్స్లో 1 or 2 చేయొచ్చు, ఎందుకంటే బాగా ప్రిపేర్ అయ్యాం కదా. అలాగే ఇందులో మనం అనుకున్న దానికంటే ఇంకొక బిట్ ఎక్కువ చేసే ఛాన్స్ ఉండొచ్చు, ఇందులో ఒక బిట్ ఎక్కువ చేసే ఛాన్స్ ఉండొచ్చు. అప్పుడు ఏమైంది, సరే ఓవరాల్ చూస్తే ఇంకొక 3 బిట్స్ అయినాయి. ఇంకా 3 బిట్స్ అంటే ఇంకా 12 మార్క్స్ అయినాయి. 56 ఇంకా సూపర్. 56 అనేది ఎక్సలెంట్ మార్క్స్. మ్యాథమెటిక్స్లో 56 అనేది ఎక్సలెంట్ మార్క్స్. ఇంకా మీకు టైం బాగుంటే ఇంకా కూడా పెరగచ్చు. ఈ టెక్నిక్స్ ఫాలో అయితే, అంటే ఈ టైప్లో ఫాలో అయితే ఖచ్చితంగా మీరు మ్యాథమెటిక్స్లో రావాల్సిన మార్క్స్ కంటే కూడా ఎక్కువే వస్తాయి. సో అంతా బాగానే ఉంది, కానీ ప్లాన్డ్గా ఏం చేయాలి, ఇటు కొన్ని పర్టికులర్ టాపిక్స్లో ఈ మోడల్ మీద ఫోకస్ చేయాలి, వీటి మీద ఫోకస్ చేయాలి అనేది మీకు కావాలంటే వీడియో కోర్స్ జాయిన్ అవ్వచ్చు. సో మీరు 1-2 months చూస్తే మీకు మంత్లీ పేమెంటే ఉంటుంది. సో 1-2 months చూసుకుంటే మీకు ఫీజు కూడా ఎక్కువేం ఉండదు. సో మంత్లీ వైజ్ కాబట్టి సో మీకు శాంపిల్ చూసుకుని నచ్చితే కంటిన్యూ అవ్వచ్చు. మీకు హెల్ప్ అవుతుందంటే కంటిన్యూ అవ్వచ్చు, లేదంటే ఇంకా కోర్సు మీరు కంటిన్యూ కోర్సు క్యాన్సిల్ చేసుకోవచ్చు మీరు. సో మంత్లీ కాబట్టి మీకు 1 month చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది హెల్ప్ అవుతుందా లేదా అనేది. సో అందులో కూడా పర్టికులర్ మనకి సపోజ్ ఇప్పుడు ఏం చెప్పాను, ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్స్ డిఫికల్ట్ అని చెప్పాను, కానీ అందులో భయంకరమైన క్వశ్చన్ ఉంటుందని చెప్పాను, అడ్వాన్స్ రేంజ్ క్వశ్చన్ ఉంటుందన్నాను, కానీ దానికి ఒక టిప్ ఉందని చెప్పాను. ఆ టెక్నిక్ ఫాలో అయితే క్వశ్చన్ చేయొచ్చు అని చెప్పాను. సో ఆ క్వశ్చన్ వచ్చి మీరు అది ఫాలో అయ్యారంటే మీకు అది ప్లస్ అయినట్టే కదా. ఇట్లా ప్లాన్డ్గా వెళ్తే అవుతుంది, కానీ లాస్ట్లో 1-2 months చేస్తే వర్కౌట్ అవ్వదు. ఒకవేళ 1 monthలో చేసినా కూడా మీకు 1 monthలో అంత సబ్జెక్ట్ ఒకేసారి 10 రోజులు ఫుడ్ తినకుండా ఒకే రోజు 10 రోజులు తినలేదు అని ఒకే రోజు మొత్తం నోట్లో కుక్కేస్తే మీరు అది తినగలరా? ఇది కూడా అంతే. 1 monthలో మీకు ఒకవేళ చెప్పొచ్చు, వాళ్ళు సిన్సియర్గా డెడికేటెడ్గా చెప్పినా కూడా తీసుకోవడం అంత ఈజీ కాదు. 1 yearలో కూడా కష్టమే, కానీ 1 yearలో మనం ఏం చేస్తున్నాం, ప్లాన్డ్గా చేస్తున్నాం. ఏ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, ఏ టాపిక్స్ని మనం వదిలేయాలి, ఏ టాపిక్స్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వదిలేయాలి, అది ప్లాన్డ్గా చేస్తున్నాం. కాబట్టి ప్లాన్డ్గా పద్ధతిగా ప్లస్ మళ్ళీ అందులో మనము క్వశ్చన్స్ ఒకవేళ ఈజీగా ఉన్న క్వశ్చన్స్లో అందులో డిఫికల్ట్ క్వశ్చన్స్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ కలెక్ట్ చేస్తున్నాం. అంటే మీరు 2-3 చాప్టర్లు ఫాలో అయితే మీకు నేను ఏ టెక్నిక్స్ ఫాలో అవుతుందని తెలుస్తుంది. సో అప్పుడు మీకు యూస్ఫుల్ ఏంటంటే మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. కాబట్టి సో 2-3 చాప్టర్లు ఫాలో అయితే మీకు హెల్ప్ అవుతుంది. తర్వాత వీడియోస్లో నేను చాప్టర్ వైజ్గా ఏంటేంటి ప్రాబ్లమ్స్ ఎక్కడెక్కడ ఫోకస్ చేయాలని చెప్తాను. సో ఆ తర్వాత వీడియోస్ కూడా ఫాలో అవ్వాలి, మిస్ అవ్వకుండా ఫాలో అవ్వాలంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంటుంది. కాబట్టి మీరు గ్రూప్లో జాయిన్ అయితే సో టాపిక్ వైజ్గా ప్లాన్ ఏంటి అనేది, ఇప్పుడు ఓవరాల్ ప్లాన్ విషయం, నెక్స్ట్ టాపిక్ వైజ్ ప్లాన్ ఏంటనేది తర్వాత వీడియోలో చూద్దాం. అది కూడా నచ్చిన తర్వాత కావాలంటే మీరు కోర్సు తీసుకోవచ్చు, అది మీ చాయిస్.